కోతుల దెబ్బకు హడలెత్తిపోతున్నారు పబ్లిక్. కోతుల చేష్టలతో విసిగిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రాలేరు. చివరకు బిజినెస్లకు కూడా చేసుకోలేని పరిస్థితి. యాదాద్రి జిల్లా మోత్కూరులో కోతులంటే పబ్లిక్ భయం పీక్స్ కు చేరింది. ఇక్కడ కోతులు చేసే హంగామా చూశారు కదా. ఇన్ని కోతులు ఉంటే ఎవరైనా భయపడక ఏం చేస్తారు? ఇప్పుడు మోత్కూరులో ఉండే పబ్లిక్ పరిస్థితి ఇదే. బయటకు రావాలంటే 1-2 సార్లు చుట్టూ చూసుకొని కోతులు లేవని నిర్ధారించుకొని మాత్రమే బయటకు వస్తున్నారు. ఏ చిన్న పని కోసం బయటికి వెళ్లాలన్నా మళ్లీ సేఫ్ గా ఇంటికొస్తామా లేదా అన్న భయం జనంలో కనపడుతోంది. కోతుల భయానికి మోత్కూరు ప్రజల క్రియేటివిటీ కూడా పెరుగుతోంది. ఇక్కడ చూశారుగా, కోతుల నుంచి తప్పించుకోవడానికి జనం చేస్తున్న ప్రయత్నాలు. ఓ ఆటో డ్రైవర్ తన వెహికల్ టాప్కు ఏకంగా జాలి పెట్టి కోతులు నిలబడకుండా మేకులు కొట్టించాడు. ఇక కిరాణా షాపుల వాళ్లైతే ఏకంగా డ్రిల్ పెట్టించుకున్నారు. చిన్న షాపుల వాళ్ళు డ్రిల్ వేసుకునే స్తోమత లేక జాలీలు కట్టుకున్నారు. ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు క్షణక్షణం కాపలా ఉండవలసిన పరిస్థితి. కోతుల బెడద ఎక్కువైపోయింది మాకు. ఈ ఆటోల మీద కూర్చొని టాప్లు దింపి ఆగమనం చేస్తున్నాయి. ఈ టాప్ ఇంతకుముందు ఎక్కి మొత్తం దింపేసినాయి. టాప్ వేపిస్తే మాకు దాదాపు 6,000 ఖర్చు వస్తుంది. అట్లా 2 సార్లు చేయించిన. ఏం చేయాలో అర్థం కాక ఇట్లా కిటికీలకు పెట్టే ఒక స్లీవ్ లెక్క తీసుకొని చెప్పుల మూలలు పెట్టి ఇట్లా మీద సెట్ చేసిన. అప్పటి నుంచి కోతుల బెడద చాలా తగ్గింది. పెంకుటిల్లు, రేకుల ఇల్లు కోతుల దెబ్బకు ధ్వంసమవుతున్నాయి. చేతుల్లో కవర్ కనిపిస్తే చాలు పండ్లు, ఆహార పదార్థాలు లాక్కెళ్లిపోతున్నాయి. బజార్లలో చిరు వ్యాపారుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. రోజుకు 100 రూపాయల పండ్లను కోతులే ఎత్తుకెళ్లిపోతున్నాయని వాపోతున్నారు వ్యాపారులు. రోజు కనీసం 100 రూపాయల నష్టం అవుతోందని, కర్రలు పట్టుకుని కాపలా కాసినా కోతులు తగ్గడం లేదని చెబుతున్నారు. 2 సార్లు ఇరిగినాయి కాళ్ళు, తొండలలో ఇరిగి రాడ్లు పడ్డాయి. నడవలేకపోతున్నా. ఈ కోతులు చేయబట్టి కోతులే పడేసినాయి నన్ను. నాకే రోగం లేదు. అది ఇంట్లోకి వచ్చి ఎగబడి కరిచింది. ఒకసారి పడ్డా, ఒకసారి రోడ్డు మీదనే పడ్డా. మీద దునికేసరికి ఆడ రోడ్డు మీద పడ్డా. మళ్ళీ ఇంట్లోకి వచ్చి బయటకు వెళ్ళినాక మళ్ళీ ఇంటి లోపల కురుకొచ్చి మళ్ళీ మీద ఎగబడి మళ్ళా ఎగబడగానే మళ్ళీ పడ్డా. కోతుల బాధకు మాకు ఇబ్బంది కలుగుతుంది. మా ఇబ్బంది ఎవరు చూస్తలేరు. మా ఇబ్బంది పండ్లు ఖరాబ్ అవుతున్నాం, మేము నష్టపడతాం పోతున్నాం. కోతులు ఎత్తుకపోతున్నాయి, నష్టం అవుతుంది. నష్టం జరుగుతుంటే ఎవరు పట్టించుకుంటలేరు మమ్మల్ని. కోతుల ఎవరు పట్టుకపోతలేరు. మరి మా పరిస్థితి ఏంది? పండ్లు వేసుకపోతున్నాయి. పండ్లు రోజుకు 200-300 పండ్లు తింటున్నాయి. ఇక్కడ మమ్మల్ని ఎటు మెసలేకుండా ఊరికే ఇంట్లో డోర్లు పెట్టుకొని ఉండడు. ఏడికి బయటికి పోయినా ఇంట్లో దీపం పెట్టి ఇటు కూర్చున్నా అన్నా కూడా ఉండనిస్తలేవు అవి. ఇక వచ్చుడు బాగా ఇండ్ల మీద దునుకుడు, ఇవన్నీ గుంజుకపోవడు, ఇంట్లో ఆగమాగం చేస్తున్నాయి సార్. మాకు అదే వల్ల వేసిన కోతులు గుంజుకపోతున్నాయి. ఇక డబ్బాలు ఇవన్నీ తింటున్నాయి, అవన్నీ ఎత్తుకపోతున్నాయి అని వేసినాం వీటి కోసమే. కోతుల ఆగడాలు విద్యుత్ వ్యవస్థకు ముప్పుగా మారాయి. కోతులు కరెంటు స్తంభాలు, కేబుల్ వైర్లపై ఎగిరి ఊపుతూ ఉండటంతో షార్ట్ సర్క్యూటులు జరిగి టీవీలు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు కాలిపోతున్నాయని చెబుతున్నారు బాధితులు. చిన్న పిల్లలు, వృద్ధులు బయటికి వెళ్లాలంటే భయపడుతున్నారని, ఉదయం పిల్లలను స్కూళ్లకు తీసుకువెళ్లేందుకు తల్లిదండ్రులు కర్రలు పట్టుకుని వెళ్లవలసిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఈ కోతుల గురించే ఈ జాలీలు పెట్టించాం సార్. కోతుల నుంచి ఇబ్బంది చాలా రోజుకు ఇబ్బంది పడలేక కోతులతోటి చాలా అవస్థ ఉంది. కోతులు ఎవరు పట్టించుకుంటలేరు దీని మీద. కిరాణా షాపులలో అన్ని ఆగమాగం చేస్తున్నాయి సార్. కిరాణా షాపులలో కిరాణా షాపు మొత్తం ఆ జాలి లేకుంటే మనిషి లేకుంటే కథ దునుకుతున్నాయి. కొద్దిగా సందు ఉందంటే మొత్తం దునుకుతున్నాయి. అందులోకి కోతులు ఇళ్ళకి వచ్చి పొరగాల బేరిచ్చి తినుడు, అన్నం తినుడు, గింజలు ఎత్తేసుడు, ఇబ్బరికమైన కోతులు మాకాయి ఇబ్బంది అవుతుంది. కోతుల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఏ పొరగాల ఏమైనా మూడ పట్టుకొని పోయినా కానీ అందుకొని పొరగాల బేరిచ్చి గుంజుకొని పోతున్నాయి. ఆడవాళ్ళు కూడా కవర్ పట్టుకున్నా కానీ ఆడవాళ్ళకి ఎగవాడి చీరలు గుంజుడు, పీకేసి పోవుడు, అంత ఘోరం అవుతుంది. కర్తలేవని వేసిపోతున్నారు. పిల్లలను ఒంటరిగా బయటికి పంపలేని పరిస్థితి ఉందంటున్నారు స్థానికులు. ఎక్కడి నుంచి ఏ కోతి దాడి చేస్తోందోనని భయం వేస్తోందన్నారు. ఇక రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వరి నారులు, ఆకుకూరలు, కూరగాయల పంటలను కోతులు నాశనం చేస్తున్నాయి. పంటలు కాపాడుకోవాలంటే నిత్యం పొలాల్లో కాపలా ఉండవలసిన పరిస్థితి. కష్టపడి పంట వేస్తే కోతులే తినేస్తున్నాయని, వ్యవసాయం చేయలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ కోతులు ఆంతో నారంతా బీకి ఆగం చేస్తాయి. ఇక మనుషులు ఏమైనా పడితేమో మనుషుల మీకు ఉరికొస్తున్నాయి. ఆగం చేస్తాయి, ఉరికొచ్చి ఇక గట్ట చేస్తాయి, పీకేస్తాయి. అంతా పీకి అంత కొరుకుతాయి. కొరికి ఇక ఆగం బడికి రాకుండా చేస్తాయి. వరి అయినాక కూడా అంత ఆగమే. ఎప్పుడు
ఈ కూరగాయలు ఇవి దక్కని అయ్యాయిగా. కోతులు దాదాపు 200 కోతులు ఉన్నాయి ఇక్కడ ఈ గల్లీలో ఈ బస్తీ వరకే. పిల్లలు అన్నం వేసి పిల్లలు బజార్ల పంటి ఇట్లా పట్టుకుంటే ఎగబడి గుంజుక తింటున్నాయి, కరుస్తున్నాయి పోరగాళ్ళు కూడా. పెద్దోళ్ళు కూడా భయపడుతున్నారు ఆ కోతులు చూసి. అసలు ఆ కోతులు గుంపు రాగానే ఇళ్ళలో చొరబడుతున్నారు పెద్దోళ్ళే భయానికి. కోతులను తట్టుకోలేక చాలా మంది ఇళ్లలోని జామ, అరటి, దానిమ్మ వంటి చెట్లను కొట్టేస్తున్నారు. వేప లాంటి పెద్ద చెట్లను కూడా తొలగించవలసిన పరిస్థితి. కోతుల సమస్యను పరిష్కరించాలని అధికారులకు విన్నవించుకుంటున్నారు పబ్లిక్.